తదుపరి తులారాశి. తులారాశి వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి ఈ రాశి వారు బయటపడతారు. చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారికి తీరుతాయి. ఆస్తి వివాదాలు కూడా తీరుతాయి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా వీరికి గుర్తుకు వస్తాయి. కొన్ని పనులు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆలయాలు, ఆశ్రమాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు కూడా ఈరోజు మంచి ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సాయం అందుతుంది. దీనివల్ల దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువుల వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు కూడా చేయక తప్పదు. నిరుద్యోగులకు భవిష్యత్తుపై కొంత ఆందోళన నెలకొంటుంది. బంధువులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి విభేదాలు ఏర్పడతాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. దేవాలయాలు కూడా ఈరోజు వీరు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు, దీనివల్ల ఔషధ సేవనం కూడా ఈరోజు ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. జాగ్రత్త వహించాలి. సినీ టీవీ కళాకారులకు చుకా కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థులు ఆశించిన కోర్సులు దక్కకపోవడం చేత నిరాశ వ్యక్తం చేస్తారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. సంతాన మూలక చుకాకులు కూడా ఈ రాశి మహిళలకు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళకి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ గణపతి స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబ సభ్యులతోటి విభేదాలు ఏర్పడతాయి. ఆదాయం కంటే కూడా వీరికి ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు కూడా వీరు ఆకస్మికంగా చేస్తారు. ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారిని వేధిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. బంధువుల నుంచి కొన్ని విషయాల్లో తీవ్రమైన ఒత్తిళ్లు వీరికి ఎదురవుతాయి. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఇంటా బయట కూడా విమర్శలు తప్పవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చికాకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అదనపు పని భారం తప్పదు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ కళాకారుల పర్యటనలో మార్పులు చేర్పులు. విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు తప్పిపోతాయి. మహిళలు నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. షేర్ల క్రయ విక్రయాలు ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారికి వాడకాల్సి రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈరోజు నూతన పనులు చేపడతారు. ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిధుల సాయంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాల్లో చక్కని పురోగతి కూడా సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. ఆహ్వానాలు గ్రీటింగులు కూడా అందుకుంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకున్న మార్పులు చేర్పులు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో గత కొంతకాలంగా ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు తొలగుతాయి. వ్యాపారం సాఫీగా సాగుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి సన్మానాలు సత్కారాలు. సినీ కళాకారులు ప్రయత్నాలు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి. చక్కగా అనుకూలిస్తాయి. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. మహిళలు కూడా ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు విలువైన వస్తువులు కొన్ని సేకరిస్తారు. కుటుంబ సౌఖ్యం కూడా వీరికి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి మెరుగ్గా ఉంటుంది. సన్నిధుల నుంచి సహాయం కూడా అందుతుంది. విచిత్రమైన సంఘటనలు కొన్ని ఈరోజు వీరు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన మాత్రం అధికమవుతుంది. తమ ఊహలు కూడా నిజం చేసుకుంటారు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు కూడా కొన్ని అద్భుతమైన ఫలితాలను ఈరోజు సాధిస్తారు. 10 మంది చేత ప్రశంసలు కూడా అందుకుంటారు. మహిళలకు ఇంటా బయట కూడా చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. ఇక కుంభరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది.